श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। सर्वत्र गोविन्दनामसङ्कीर्तनं गोविन्द गोविन्द। हरे राम 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे। बद्री विशाल भगवान की जय। हरि ओम तत्सत्। శ్రీమద్భాగవత మహాపురాణం సప్తమ స్కందములో ప్రహ్లాదుని చరిత్రను మనం వింటున్నాము. ధర్మపుత్రుడికి నారదుల వారు ప్రహ్లాదుని యొక్క చరిత్ర కథను వినిపిస్తున్నారు. యాక్చువల్గా చెప్పాల్సింది హిరణ్యకశిపు గురించి. ద్వేషముతోటి ఎలా వాళ్ళు భగవంతుణ్ణి చేరుకున్నారు. కోపము వచ్చినది స్వర్గములో ఉన్నప్పుడు, వైకుంఠములో ఉన్నప్పుడు. అటువంటి ఆ హిరణ్యకశిపుడి యొక్క కథ చెప్పాలి. అప్పుడు అతడి యొక్క తమ్ముడైనటువంటి హిరణ్యాక్షుడి కథను చెప్పారు. అటువంటి హిరణ్యకశిపుడు వైకుంఠంలో ఉండి కూడా, వైకుంఠంలో ఉన్న ఒక భగవంతుడి యొక్క భక్తుడు, ద్వారపాలకుడు కోపమనే ఒక మనోవికారమును వ్యక్తము చేయటం వలన 3 జన్మలు ఇద్దరు జయ విజయులు ఇద్దరు కూడా ఆ బ్రాహ్మణుల యొక్క సనత్కుమారుల శాపం వలన 3 జన్మలు ఎత్తి మరల ఆ కోపమనే ద్వేషమనే వాసనను పోగొట్టుకోవలసి వచ్చింది. కాబట్టి వైకుంఠంలో పుడితే ఏమిటి, వైజాగ్లో పుడితే ఏమిటి, లేక కైలాసంలో పుడితే ఏమిటి, కాళహస్తిలో పుడితే ఏమిటి, ఎక్కడ పుట్టినా కూడా మనందరము ఒకే వస్తువు. కానీ ఈ మనస్సులో వచ్చేటువంటి ఈ చెడ్డ వికారముల వలన మనుష్యుడు తనకు తాను ద్రోహం చేసుకుంటున్నాడు. అర్థమైందా? కాబట్టి అందరి యొక్క శరీరములు పంచమహాభూతములతో చేయబడినవే. అందరి యందు ఉన్నది ఆ శ్రీహరి పరమాత్ముడు ఒక్కడే. అందరికీ శ్రీహరి అంతరాత్మా,
అందరికీ శ్రీహరే అంతరాత్మా. కాబట్టి అందరి యందు ఉన్నది ఆ శ్రీహరి మాత్రమే. అందరూ కూడా ఆ భగవంతుడు యొక్క స్వరూపులమే. అందరి శరీరములు ఈ పంచమహాభూతములతోటి చేయబడినవే అని చెప్పి ఈ సత్యమును తెలుసుకొని జీవిస్తున్నటువంటి ఆ హిరణ్యకశిపుడి యొక్క పుత్రుడు ప్రహ్లాదుడి యొక్క గొప్పదనాన్ని చెప్తాను, ఓ ధర్మపుత్ర విను అని చెప్పి నారదులు వారు ఈరోజు ఆ ప్రహ్లాదుడు ఆయన యొక్క శిష్యుడైనటువంటి గొప్ప భక్తుడైనటువంటి ఆ ప్రహ్లాదుడి యొక్క ఉత్తమ గుణములను ఇక్కడ వర్ణిస్తున్నారు. ఈ గుణములు కాబట్టి మనము ఇప్పుడు ఎక్కడ పుట్టామో, ఎక్కడ ఉన్నామో, ఏ శరీరముతో ఉన్నామో అక్కడే ఇప్పుడే మనము ఆ ప్రహ్లాదుడికి ఉన్నటువంటి ఆ గుణాలను మనం కూడా అలవరుచుకున్నామంటే మనము కూడా ఆ పరమభక్తులు అయిపోతాం. పరమభక్తుడు అంటే ఎవరు? జ్ఞానముతో కూడినటువంటి భక్తుడు. ఏమి జ్ఞానం? పరమాత్మ జ్ఞానము. కాబట్టి ఆ ప్రహ్లాదుడి యొక్క గొప్ప గుణములను విందాం రండి. చాలా లిస్ట్ ఇస్తున్నారు, అనేక శ్లోకాలు. కొన్ని శ్లోకాలు చదువుతాను, కొన్ని ఆ గుణములు మాత్రం చెప్పుకుంటూ వెళదాం. బ్రహ్మణ్యశీల సంపన్న సత్యసంధో జితేంద్రియ ఆత్మవత్ సర్వభూతానాం ఏకప్రియ సుహృత్తమః. చాలా గొప్ప మంచి సత్శీలం ఉన్నటువంటి వాడు, వేదవేత్తల యందు చాలా భక్తిని చూపించేటువంటి వాడు, ఇంద్రియములను చక్కగా జయించినటువంటి వాడు, ఎప్పుడు కూడా సత్యమునికే కట్టుబడి ఉండేటువంటి వాడు, ఆయన అందరికీ సకల ప్రాణులకు కూడా చాలా ప్రియుడుగా, ఆత్మలాగా ప్రియుడుగా ఉండేటువంటి వాడు, అందరికీ హితమును చేసేటువంటి వాడు. ఇటువంటి హితకారి మరొకడు ఉన్నాడా అని ఆశ్చర్యమును కొలిపేటువంటి గుణము కలిగిన వాడు. ఆ తర్వాత ఆ మహాత్ముల యొక్క, సాధువుల యొక్క పాదములను ఎప్పుడూ నమస్కరిస్తూ ఉంటాడు, పెద్దలకు, మహాత్ములకు, సాధువులకు. అటువంటి చక్కటి సంస్కారం ఉన్నటువంటి వాడు. దీనులైనటువంటి వాళ్ళు, కష్టంలో ఉన్నటువంటి వాళ్లకు తండ్రిలాగా ప్రేమిస్తూ ఉండేటువంటి వాడు. అందరి యందు సోదర భావమును, స్నేహభావమును చూపించేటువంటి వాడు. గురువులు దగ్గర తను ఎక్కడైతే చదువుకుంటాడో ఆ గురువుల మీద చాలా గొప్ప ఈశ్వరుడితో సమానంగా భక్తిని, భావమును చూపించేటువంటి వాడు. చదువు, సంపద, అందము ఇవన్నీ చాలా ఉన్నాయి. హిరణ్యకశిపుడి యొక్క పుత్రుడు, ఏమి కొరత ఉన్నది? అన్నీ ఉన్నాయి. అటువంటి గొప్ప వంశంలో పుట్టాడు. అయినను అతనికి గర్వము కానీ, ఈగో, అహంకారము కానీ, అభిమానము, గర్వం లేనే లేదుట. చూడండి, అటువంటి ఆ ప్రహ్లాదుడు నోద్విగ్నచిత్తో వ్యసనేషు నిస్పృహః శ్రుతేషు దృష్టేషు గుణేష్వవత్స్తు దృక్ దాంతేంద్రియ ప్రాణశరీరధీః సదా ప్రశాంతకామో రహితాసురోసురః. చూడండి, ఎంత పెద్ద కష్టాలు వచ్చినా కూడా తన హృదయము భయము పడటము కానీ, కలవరపడటము కానీ లేనటువంటి వాడుట. ఏది కూడా కోరిక, ఆశ అనేదే లేదు మనస్సులో. కాబట్టి ఈ చూసిన ఇహలోక సుఖములు, భోగములు లేక పరలోక భోగములు అన్నిటి కూడా ఇవన్నీ మిథ్యానే, ఇవన్నీ సత్యము కాదు అని తెలుసుకున్నవాడుట. ఆ తర్వాత అన్ని కాలములో ఆయన ఇంద్రియములను, దేహమును, బుద్ధిని చక్కగా తన యొక్క వశములో పెట్టుకున్నటువంటి వాడు.
కాబట్టి ఇతడి హృదయంలో ఏ కామన ఆశలు లేదు కాబట్టి పుట్టినది అసుర వంశంలో పుట్టినా కూడా అతని యందు అసుర లక్షణము ఏది కూడా లేదుట. ఏంటి అసుర లక్షణం? అసుసు రమంతే ఇది అసురాహ. అసుసు అంటే ఇంద్రియ భోగములే, ఎప్పుడు చూసినా కూడా భోగముల. మిగిలిన వారిని పక్క వారిని ఎంత కష్టపెట్టినా సరే, వాళ్ళు దుఃఖించినాను సరే నేను సుఖముగా ఉండాలనే భావం ఉన్నటువంటి వాళ్ళు అసురులండి. ఆ తరువాత ఇలా ఓ రాజా, నారదులు వారు ధర్మపుత్రుడితో, ఓ రాజా, ఇతడికి చాలా చక్కటి సద్గుణములు, మహాత్ములకు ఉండేటువంటి సద్గుణాలు, భగవంతుడి యందు ఉండేటువంటి ఆ గుణములు కూడా ఇతని యందు చాలా ఉన్నాయి. అప్పుడు ఏమిటి చేస్తారట కవులు, విద్వాంసులందరూ కూడా ఈ ప్రహ్లాదుడి యొక్క గుణాలను తాము కూడా అలవర్చుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తారట. అందుకనే మనం వివరంగా చూస్తున్నాం. మనకు లోపల కూడా ఈ మంచి గుణములు రావాలి మనస్సులో. ఇవన్నీ లోపల మనస్సులో ఉండేటువంటి లక్షణాలండి. బయట బాహ్యముగా అవి ప్రకటన అవుతాయి, ప్రేమ రూపంలో, కరుణ రూపంలో, దయా రూపంలో. కాబట్టి బాహ్య ఆడంబరములు ముఖ్యము కాదు భక్తుడికి, అంతరంగ అలంకారం ముఖ్యం. అట్లా కాబట్టి ఈరోజు కూడా ఆ ప్రహ్లాదుడు భక్తు అగ్రగణ్యులలో ఆ ముఖ్యుడు, అట్లాగే ఆ స్థానంలో ఉన్నాడు. అలా చెప్తూ మరలా కాబట్టిట ఈ సత్పురుషులను గాథలను చెప్పేటువంటి సభలు ఉన్నాయి చూసారా సత్సంగములలో. ఈవెన్ వీళ్ళకి శత్రువులుగా ఉన్నటువంటి ఆ దేవతలు కూడా వాళ్ళ సభల్లో ఈ ప్రహ్లాదుడిని గురించి ఉదాహరణగా చెప్తూ పొగుడుతుంటారుట. అప్పుడు నీలాంటి అజాత శత్రువుకి ఆయన మీద వినాలని, ఆ భక్తుని గురించి వినాలని నీకు చాలా కుతూహలం ఉంటుంది, వేరుగా చెప్పాలా ఏమిటి అంటున్నారు. అలాగా కాబట్టి ప్రహ్లాదుడిలో ఉన్నటువంటి ఈ గుణములను లెక్కించి ఇన్ని గుణాలని చెప్పలేము, లెక్కించటకు శక్యము కానని ఉన్నాయి. కానీ ఒకే ఒక్కటే అతడి ఎన్ని గుణములు, ఒకే ఒక గొప్ప మహిమ ఏమిటో తెలుసా? అది మాత్రం సూచిస్తాను ముందు అన్నారు. ఏమిటి ఆ ఒక్కటంటే అదొక్కటి తెలుసుకున్నా చాలు. అతడికిట వాసుదేవే భగవతి యస్య నైసర్గికీరతి, భగవంతుడి మీద సహజమైనటువంటి శుద్ధమైనటువంటి ప్రేమ, అనురాగం ఉండేదిట. సహజమైన శుద్ధమైన అత్యంత ప్రేమ. ప్రేమ అంటే ఏమిటో తెలుసా అండి? భక్తి అంటే ఏమిటంటే అన్కండిషనల్ లవ్కి పేరు ప్రేమ. మనం లోకంలో చెప్పేటువంటి ఈ ప్రేమంతా ప్రేమ కాదండి. కాబట్టి ఏ కండిషను పెట్టకుండా లోకంలో ఎవరినైనా మనం ప్రేమిస్తామా? అన్కండిషనల్, అన్కాంప్రమైజ్డ్, అన్ఎక్స్పెక్టెడ్ లవ్ ఈజ్ కాల్డ్ భక్తి, ప్రేమ. ఇది భగవంతుడి మీద మాత్రమే మనము చేయగలం, సర్వేశ్వరుడి మీద మాత్రమే చేయగలం. కాబట్టి ఎందుకంటే ఆయన పూర్ణుడు, అపూర్ణమైన ఏ వస్తువు మీద కూడా ఇట్లాంటి భక్తిని చేయలేము. అటువంటి ప్రహ్లాదుడు న్యస్త క్రీడనకో బాలః జడవత్తన్మనస్తయా కృష్ణగ్రహ గృహీతాత్మా సవేద జగదీదృశం. ఆహా, ఇతడు చిన్నపిల్లవాడి అయినా కూడా ఆటలు వీటిల్లో అటువంటి వాటిల్లో ఇంట్రెస్ట్ ఉండేది కాదుట. మరి పిల్లలంటే ఆడుకోవాలి కదండి. అంటే ఇతడికి ఆ భగవంతుడే ఆటబొమ్మ. భగవంతుడిని ఆరాధించటం, భగవంతుడికి పూజ చేయటం, భగవంతుడికి అలంకారం చేయటం, ఆయనతోటి మాట్లాడటం, ఆయనతోటి నవ్వటం, ఆయన చూస్తూ ఇలా భావిస్తూ ఆ భగవంతుడిని కీర్తన చెప్తూ నృత్యం చేస్తాడు, పాడతాడు శబ్దముగా.
చప్పట్లు కొడుతూ పాడతాడు. సిగ్గుపడకుండా అట్లా ఇవే అతడికి ఆటలు. సాధారణ పిల్లలకు ఉండేటువంటి ఇలాంటి ఆటలు ప్రహ్లాదుడందు ఆట వస్తువుల మీద ఏది లేదుట. ఎందుకంటే ఇతడి యొక్క మనస్సు కృష్ణ అనే గ్రహము చేత పట్టుకోబడిందిట. గ్రహం పట్టుకుంది ఏంట్రా నీకు అంటారు కదా. ఈ ప్రహ్లాదుడికిట చూడండి, కృష్ణ గ్రహగృహీతాత్మ. సందేహం రాకూడదు, కృష్ణుడు ఇప్పుడు పుట్టినవాడు కదా, కృష్ణుడు ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు నారదుల వారును ధర్మపుత్రుడు, ఆయన కృష్ణుడు అంటారేమిటి అని అడగకూడదు. ఆ కృష్ణుడికి అర్థం నేను భాగవతం ప్రారంభంలోనే చెప్పాను మీకు. కృష్ణ అంటే కర్షణాత్ కృష్ణ, ఆకర్షణాత్ కృష్ణ. అందరినీ ఆకర్షించేటువంటి, అందరూ ఎదిలో నుండి పుట్టారో ఎదిలోంచి వచ్చారో అటువంటి ఆ వస్తువు పరమాత్మకు పేరు కృష్ణ. నల్ల రంగులో ఉన్నాడు కృష్ణ కలర్, అదంతా వేరే. అర్థమైందా? మేఘశ్యాముడు కృష్ణవర్ణం. కానీ అసలైన అర్థము ఆకర్షణాత్, కర్షణాత్, అట్రాక్ట్ చేస్తాడు. మనందరం అయస్కాంతానికి ఇనుప ముక్కలు అట్రాక్ట్ చేయబడినట్లు ఆ లోపల ఉన్నటువంటి అంతరాత్మ పరమాత్మ చే అట్రాక్ట్ చేయబడుతున్నాము. కానీ మనకు తెలియటం లేదు. అది తెలుసుకోకుండా ఆ సుఖము కావాలి, ఆనందము కావాలని ఆశపడుతున్నాం చూడండి. ఆ ఆనందం అనేది లోపల ఉన్నటువంటి ఆత్మ యొక్క స్వరూపం. సత్యం జ్ఞానమనంతం ఆనందం బ్రహ్మ. ఆనందం అనేది లోపల మన స్వరూపం కాబట్టే అది తెలుసుకోకుండా బయట వస్తువుల మీద ఆనందం, సంతోషం, సుఖం వస్తుందని తప్పుగా గ్రహించి వాటి వెనకపడి పరిగెడుతున్నాం. కాబట్టి అట్లా ఈ పిల్లవాడికి లేవుట. ఒక మహాత్మా చెప్తారు, కృష్ణుడి యొక్క జాతకం చూస్తే హారోస్కోప్ వేస్తారు కదా, కుండలిని. దాంట్లోట ఎక్కడ కూడా ఏ గ్రహము లేదుట. అన్ని స్థానాల్లో కృష్ణ గ్రహమే ఉందిట. చూడండి, కృష్ణ గ్రహ గృహీతాత్మ. మన మనస్సులు కూడా అట్లాగే ఆ భగవంతుడి మయమైపోవాలి, తన్మయమైపోవాలి, కృష్ణమయమైపోవాలి, ఈశ్వరమయమైపోవాలి. అప్పుడు అట్లాంటి ఆ ప్రహ్లాదుడు మరి ఏమి ఇంకా పనులు చేస్తున్నాడా లేదంటే అందరిలాగానే పిల్లల్లాగానే పాఠశాలకు వెళ్ళాడు, చదువుకుంటున్నాడు, కూర్చుంటాడు, తింటుంటాడుట. ఆసీన పర్యటన్నశ్నన్ శయానప్పి ప్రవివన్ భ్రువన్ నానుసంధత్త ఏతాని గోవింద పరిరంభిత. చూడండి, ముఖ్యమైన పాయింట్. అన్నీ సాధారణముగా ప్రతి మనిషి శరీరం ఉన్నది కాబట్టి మనలాగానే నిద్రపోతాడు, లేస్తాడు, మంచినీళ్ళు తాగుతాడు, అన్నం తింటాడు, కూర్చుంటాడు, నిలుచుంటాడు, నడుస్తాడు. ఇవన్నీ చేస్తున్నా కూడా ఆ గోవిందుని మీద మనస్సు లగ్నమయ్యే ఉండేదిట. ఇది మనము చేయొచ్చు కదా. అది ముందు తెలుసుకోవాలి. నేను అనేటువంటి ఇక్కడ అభిమానం పడేటువంటి జీవుడు అనేది లేదు. ప్రతి ఇంద్రియమునకు వెనక, మనస్సుకు వెనక, బుద్ధికి వెనుక కూడా ఆ అంతరాత్మనే. హే అంతరాత్మ జ్యోతి జ్యోతి నందలాల్, జ్యోతి నందలాల్. ఆ జ్యోతి లోపల నుంచి ప్రకాశిస్తుంది కాబట్టి ఈ ఇంద్రియముల మూలముగా బయటికి ఇట్లా ప్రకాశిస్తుంది. దీనికి వేదాంతంలో శంకరాచార్యుల వారు దక్షిణామూర్తి స్తోత్రంలో నానాశిధ్రఘటోదర స్థితమః దీపప్రభాభాస్వరం. ఒక కుండగిట అనేక బెజ్జాలు పెట్టి ఆ కుండలో మధ్యలో ఒక దీపాన్ని పెడితే ఆ దీపం యొక్క ప్రకాశము ఈ కుండ యొక్క చిల్లులు అన్నిటిలో నుంచి ఇట్లా బయటికి అన్ని చోట్ల ప్రకాశిస్తున్నట్లు ఎత్తి చూసినట్లుగా ఈ పరమాత్మ హృదయంలో ఉండి అంతరాత్మగా జ్యోతి అన్ని ఇంద్రియముల నుంచి ఇట్లా తలెత్తి చూస్తున్నాయి. అంటే ఏంటి? కళ్ళు రూపమును, వర్ణమును గ్రహిస్తున్నాయి, చెవులు శబ్దమును గ్రహిస్తున్నాయి, ముక్కు వాసనను గ్రహిస్తున్నది. ఇవన్నీ కూడా ఆ లోపల నుండి చైతన్యమే
తల ఎత్తి అట్లా వీటిలో నుంచి చూస్తున్నదిట. చూడండి, అలా ఉంటాడు. దీనికి భగవద్గీతలో కూడా ఒక చక్కటి శ్లోకం ఉంది 5వ అధ్యాయములో. భగవద్గీత మొత్తంలో 5వ అధ్యాయములు ముఖ్యముగా కష్టముగా ఉండేటువంటిది. తెలియకపోతే చదవటానికి ఆ వార్తలను విభజించి చదవటానికి కష్టంగా ఉండేటువంటి ఒక చోటు 5వ అధ్యాయములో ఏమిటంటే అది నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్. అక్కడ వరకు పర్వాలేదు. పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్నపి. 13 క్రియలు. 10 మనకు ఇంద్రియాలు, కానీ అక్కడ కొంచెం ఎక్స్ట్రా అవన్నీ కూడా కలిపి కళ్ళు మూయటం తెరవటం కూడా ఒక క్రియగా తీసుకుని మొత్తం 13 ఉదాహరణ ఇస్తూ ఇవన్నీ జరుగుతున్నప్పటికి కూడా తింటున్నాను, కూర్చుంటున్నాను, రుచిస్తున్నాను, తాగుతున్నాను, వింటున్నాను, ఏది చేస్తున్నా కూడా నైవకించిత్ కరోమితి యుక్తో మన్య తత్వైతే ఏంటంటే నేను ఏమీ చెయ్యటం లేదు, ఇక్కడ జీవుడని అహంకారం ఏమీ లేదు, ఆ లోపల ఉన్నటువంటి పరమాత్మనే అన్నీ చేసుకుంటున్నాడు, తన్ను తాను వ్యక్తపరుచుకుంటున్నాడని భగవద్గీతలో చక్కటి ఆ జ్ఞాని యొక్క స్థితిని చెప్పేటప్పుడు అక్కడ వర్ణించబడినది. అటువంటి స్థితిలో ఉన్నాడు. ఆత్మనిష్ట అని అర్థం దీనికి పేరు. తర్వాత కొన్నిసార్లు ఆ భగవంతుడిని చింతిస్తూ ధ్యానం చేస్తున్నప్పుడు నాకు ఇంకా శ్రీహరి దొరకలేదే, నాకు ప్రత్యక్షం కాలేదే అనే భావనతోటి, ఎందుకంటే నారదుల వారు ఆ రూపాన్ని చక్కగా వర్ణించి చెప్పారు ఈ పిల్లవాడికి. అది ధ్యానిస్తున్నాడు. అప్పుడప్పుడు మనస్సులో కొంచెం దుఃఖం వచ్చేదిట, వ్యాకులమయ్యి ఏడ్చేవాడుట. ఒకప్పుడు ఏంటాడు, ధ్యానం చేసుకుంటూ ఆనందం ఏర్పడి ఏంటి లోపల ఆత్మానందమే కదా అది ఆనందాత్మలు ఇరందుటి నవ్వుతుండేవాడుట, ఏ కారణము లేనట్లుగా. అలాగే ఒక్కొక్కసారి చాలా గట్టిగా బిగ్గరగా ఎత్తైన కంఠముతోటి హరి 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 అదివో అల్లదివో శ్రీహరివాసము, అదివో అల్లదివో శ్రీహరివాసము, పరివేల శేషుల పడగలమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము అని మనస్సులో ఆ శ్రీహరివాసుడిని, వైకుంఠవాసుడిని అనుకుంటూ ధ్యానిస్తూ నవ్వుతూ కళ్ళలో ఆనంద కన్నీరు వస్తూ ఇలా సిగ్గుపడకుండా అట్లా పాడేవాడు, నృత్యం చేసేవాడు. ఆ భగవంతుడితోటి ఒక్కొక్కసారి మనోభావం భావసమాధి ఏర్పడి అలాగే అనుకరించేవాడుట. ఎలా అయితే గోపికలు చేశారో రామకృష్ణ పరమహంస కూడా ఆయనకి అనేక భావాలు వచ్చేటప్పుడు ఆ భావ సమాధిలో వాళ్ళు ఆ శరీరము మర్చిపోయి తాదాత్మ్యమైపోయి అలాగే నటిస్తారు, ప్రవర్తిస్తారు. గోపికలు చేశారు అట్లా. అటువంటి ప్రహ్లాదుడు ఒకసారి భగవంతుడితోటి నేను దగ్గరగా ఉన్నాను, భగవంతుడు నన్ను ఆలింగనం చేసుకుంటున్నాడు, నన్ను ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు అని చెప్పి అట్లా భావిస్తున్నప్పుడు ఒళ్ళు గగురు పొడిచేదిట. చూడండి, ఇదంతా భావం. ఎందుకంటే లోకం గురించి మనమన్నీ భావన చేస్తున్నాం అని తప్పు భావన చేస్తున్నాం. అందుకని భక్తి కూడా భావనమే. ఆ భావనములో భావములోన భాగ్యములందును. కాబట్టి ఆ భావం చాలా ముఖ్యం. ఈ భావమునకే చిత్తవృత్తి అన్నా కానీ లేక మనోభావన వ్యవసాయాత్మిక బుద్ధి. బుద్ధిలో ఆలోచనలు వస్తుంటాయి మనస్సులో, కానీ ఆ ఆలోచనలను మనము కల్టివేట్ చేయాలి. కల్టివేటింగ్ ద మైండ్ అండ్ ద థాట్స్ ఈజ్ కాల్డ్ ది స్పిరిచువల్ సాధన. అప్పుడు ఈ ప్రహ్లాదుడు అట్లా భావించేవాడట.
ఇతడి యొక్క భక్తి ఏమిటో తెలుసా? చలించేటువంటి భక్తి కాదు. ఆ, ఆయన తండ్రి, ఇతడి యొక్క తండ్రి పెట్టిన కష్టాలను చెప్తాం తర్వాత, అవి వింటే తెలుస్తుంది. భక్తి విచలితమే కాని భక్తి, అచంచల భక్తి, ఏకాంత భక్తి. మనకు జీవితంలో ఏదైనా కష్టం వచ్చింది, మనం అనుకున్నవి జరగలేదు, మనం వేడుకొండల వాడు దగ్గర వేడుకున్నవి జరగలేదంటే వెంటనే దేవుని మార్చేస్తాం, గుడిని మార్చేస్తాం, ఇంట్లో ఉన్నటువంటి పూజలన్నీ ఆపేస్తాం. ఉన్నారు అట్లాంటి మనుషులు. వెంటనే ఆ విగ్రహాలు, ఆ ఫోటోలు అన్నిటిని తీసేసి ఎక్కడో పెట్టేస్తాడు, ఎవరికి ఇచ్చేస్తాడు. వెంటనే కొంతమంది పూర్తిగా నాస్తికులే అయిపోతారు. లేకపోతే భక్తి తగ్గిపోతుంది, మారిపోతుంది. వేరే దేవుడు, ఈ దేవుడు గొప్పవాడు కాదు, ఈయనకి శక్తి లేదు అని చెప్పి మళ్ళీ వేరే ఇంకొక గుడికి వెళ్ళి అక్కడ తిరిగి అక్కడ ప్రదక్షిణాలు అంటారు. ఇట్లాంటి భక్తి కాదు ఇతనిది. కాబట్టి ఇటువంటి భక్తితో అతడు చక్కగా ఆనందముగా ఉండేవాడు ఎప్పుడు. అప్పుడు తర్వాత ఏం చెప్తున్నారంటే, ఎప్పుడైతే ఇటువంటి మంచి గుణాలు మనలో ఉంటాయో ఏమవుతుందిట, సాధువులతోటి మహాత్ములతోటి సంఘం ఏర్పడుతుందిట. అలాంటి సంఘం ఏర్పడితే ఏమవుతుంది, అప్పుడు వాళ్ళు చెప్పేటువంటి భక్తి విషయాలన్నీ మనము గ్రహించుటకు ఆస్కారం కలుగుతుంది. అది మాత్రమే కాదు, మన హృదయము కూడా ఆ భగవంతుడి యొక్క చరణముల యందు సమర్పించటానికి సిద్ధమవుతుంది అని చెప్పి, కాబట్టి అందుకని తన యొక్క మనస్సును అట్లా శుద్ధము చేసుకున్నట్టుగా ఎప్పుడు సాధువులు ఎవరైనా వస్తారా, మహాత్ములు వస్తారా, పెద్దలు, వాళ్ళకి సేవ చేసి తాను ఆనందమును పెంపొందించుకోవాలి, మనస్సును శుద్ధం చేసుకోవాలని ఆశించేవాడట. కానీ అదే మనస్సుని దుష్టులతోటి సంగము పెట్టుకుంటే ఏమవుతుంది, అశాంతి అయిపోతుంది. కాబట్టి సత్సంగం యొక్క ముఖ్యత్వం ఇలా చెప్పి చివర ఒక శ్లోకంలో ఇన్ని వర్ణిస్తూ, తస్మిన్ మహాభాగవతే మహాభాగే మహాత్మని హిరణ్యకశిపు రాజన్ కరోద్ అఘమాత్మజే. అటువంటి గొప్ప గొప్ప గుణములున్నటువంటి ఆ పరమ భక్తుడైన తన పుత్రుడైనటువంటి ప్రహ్లాదుడికి హిరణ్యకశిపుడు చాలా ద్రోహం చేసి అతడి ప్రాణములనే తీసేయాలని చెప్పి సంకల్పం చేసి ప్రవర్తించాడు అన్నారు. అప్పుడు యుధిష్ఠిరుడికి వెంటనే సందేహం వచ్చింది. దేవర్షి, ఎట్లా తండ్రికి సహజముగా పిల్లల మీద ఎంతో ప్రేమ ఉంటుంది. ఒకవేళ ఆ పిల్లలు తప్పుగా ప్రవర్తించినా కూడా వాళ్లను దండించుటకు, వాళ్ళని క్రమశిక్షణలో పెట్టుటకే కోపించుకుంటారు. కానీ లేక చిన్న శిక్ష విధించినా కూడా అతడికి శత్రువుగా భావించేటంతటి ద్వేషం ఎందుకు వచ్చింది? ఎవరు ఇక్కడ లోకంలో అట్లా చెయ్యరే. కొడుకునకు ఎవరైనా ద్రోహం చేస్తారా, వాడి ప్రాణాలు తీసేయాలని చెప్పి నా శత్రువు వీడని చెప్పి ఉన్నారులేండి. ఈ రోజుల్లో జరుగుతున్నాయి అలాంటివి కూడా. అడుగుతున్నాడు ధర్మరాజు, ఇది లోకంలో సహజం కాదే, సహజముగా ఇట్లా జరగదే. పిల్లలు కొంచెం అటు ఇటుగా ప్రవర్తించినా కూడా తండ్రులకు ఎంతో వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది, వాళ్ళని సరిదిద్దాలని ఆశ ఉంటుంది. కానీ వాళ్ళ జీవితాన్ని నాశనం చేయాలని, అంతం చేయాలని ఉంటుందా? మరి ఎందుకు ఇలా జరిగిందన్నారు. అంటే ఆ తరువాత నారదులు వారు ఆ తర్వాత అధ్యాయంలో కథని చెప్పడం మొదలుపెట్టారు. ఇలాంటి గుణములు ఉన్నటువంటి ఆ ప్రహ్లాదుడిని కొద్దిగా పెద్దవాడైన తర్వాత పిల్లవాడు చిన్నప్పుడు స్కూలుకు పంపించేటువంటి సమయం వచ్చిందండి. వస్తే ఈ అసురుల యొక్క గురువైనటువంటి శుక్రాచార్యుడు, ఆయన యొక్క ఆశ్రమము వీళ్ళ రాజభవనముకు దగ్గరలో పక్కనే ఉన్నది. కానీ ఎప్పుడు హిరణ్యకశిపుడు తపస్సుకు వెళ్ళిపోయాడో ఈ శుక్రాచార్యుడు కూడా ఆయన ఎక్కడో హిమాలయాలకు వెళ్ళిపోయాడట. వెళ్ళిపోతూ ఆ గురుకులమును, ఈ అసుర పిల్లలందరూ చదువుకునేటువంటి ఆ గురుకులమును అతడు యొక్క
కుమారులైనటువంటి షండు మర్కుడు, షండామర్కులు అంటారు, చండామర్కులు అని అని తెలుపుతుంటారు తెలుగు, అది కాదు, షండామర్కవ్. వీళ్ళిద్దరూ ఇప్పుడు ఆ గురుకులాన్ని నడుపుతూ గురువులుగా ఉన్నారు. ఈ ప్రహ్లాదుడు కూడా ఆ గురుకులమును పంపించారు. పిల్లవాడు చదువుకోవాలి కదా. ఏం గురుకులం అండి, అక్కడ ఏం చెప్తారు? అన్నీ ఓం హిరణ్యాక్షాయ నమః అలా బోధిస్తారు. ధర్మము, కామము, అర్థము వీటిని గురించే చెప్తారు. మోక్షము గురించి మాట్లాడరు. దాంట్లో కూడా ధర్మమును గురించి అంటే ఏ ధర్మం అండి? అసుర ధర్మం. న్యూ పాలసీస్ అన్నీ రాసిపెట్టాడు హిరణ్యకశిపుడు. కాబట్టి హిరణ్యకశిపుడే దేవుడు, హిరణ్యకశిపుడిని ఆరాధించాలి, అందరూ కూడా హిరణ్యాక్షాయ నమః అనే చెప్పాలి అని చెప్పి వాళ్ళు అలాంటి పాఠాలు చెప్పేవాళ్ళు. ఇతరులు వేరే, నువ్వు వేరే అలా అని చెప్పి భేదభావాన్ని, ఇటువంటి వాళ్ళు బాగా విషయం తెలిసిన వాళ్ళే. కానీ ఆ ప్రహ్లాదునికి ఇలాంటి టీచింగ్ నచ్చలేదు. ఇదేమిటి అలా? కానీ వాళ్ళతో వేరే అమ్మ నాన్న పంపించారు, వాళ్ళతో ఉండేవాడు. కానీ తనకు ఆ బోధలేమి కూడా నచ్చలేదుట. ఎందుకంటే తనవాడు పరాయివాడు అనే చెప్పేటువంటి ఈ భేదభావాన్ని పెంచేటువంటి ఈ బోధనలు నచ్చలేదు. అప్పుడు ఏం చేశాడు? సరే అలాగే కొద్ది రోజులు ఉన్నాడు. ఉన్న తర్వాత క్వార్టర్లీ ఎగ్జామ్స్ ఇలా యాన్యువల్ ఎగ్జామ్స్ మాదిరి అయిపోయినప్పుడు హాలిడేస్ వచ్చినాయిట. హాలిడేస్ వస్తే హిరణ్యకశిపు పిల్లవాడిని హాలిడేస్లో ఇంటికి పంపించారు. ఇంటికి వస్తే హిరణ్యకశిపుడు ఆ పిల్లవాడిని చక్కగా ముద్దు పెట్టుకొని ఆలింగనం చేసుకొని, రారా బాబు వచ్చావా, నా చక్కటి పిల్లవాడు అని చెప్పి రాజు హిరణ్యకశిపుడు అతడి యొక్క తొడ మీద కూర్చోబెట్టుకుని, ఏకదా సురరాట్ పుత్రం అంకమారోప్య పాండవ పప్రచ్ఛ కత్యతాం వత్స. తన తొడ మీద కూర్చోబెట్టుకొని, ఏ యుధిష్ఠిరా వింటున్నావా పాండవ, నారదులు వారు చెప్తున్నారు. ఒకరోజు ఆ పిల్లవాడిని ఇంటికి పంపించారా, తీసుకొచ్చి తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు హిరణ్యకశిపుడు. పెట్టుకొని, హే బాబు, నా పుత్రుడా వత్స, పప్రచ్ఛ అడిగాడు. కథ్యతాం, నువ్వు నాకు చెప్పు, మన్యతే సాధు యద్భవాన్, నువ్వు చదివిన ఈ చదువులో ఇన్ని రోజులు అక్కడ ఉన్నావు కదా, నీవు చదివిన వాటిలో నీకు మంచిదని తోచినది ఏమిటి చెప్పు నాకు అన్నాడు. ఎవరు? హిరణ్యకశిపుడు. అంటే ప్రహ్లాద ఉవాచ తత్సాధు మన్యే సురవర్య దేహినాం సదా, తత్సాధు మన్యే సురవర్య దేహినాం సదా సముద్విగ్న ధియామ సద్గ్రహాత్ హిత్వాత్మపాతం గృహమంధకూపం వనం గతో యద్దరిమాశ్రయేత. ప్రహ్లాదుడు ఒకే ఒక శ్లోకం ఇట్లా చెప్పాడు. ఏంటి చెప్తున్నాడు? పర్వాలేదు, నాన్నగారికి నేనేం చదివానని వినాలని అడుగుతున్నారు, చెప్దామని చెప్పి, ఏ సురవర్య తండ్రిని గౌరవంగా, ఏ రాక్షస శ్రేష్ఠ, మనుషులకు ఈ అసత్యమైన మిథ్య అయినటువంటి ఈ ఇంద్రియ విషయభోగముల మీద సహజంగా వాళ్ళకి దాని మీద ఆశ ఉంటుంటుంది. కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ మనస్సు చాలా దుఃఖాలు పాలవుతుంటుంది. కాబట్టి మనుష్య శరీరము వచ్చిన తర్వాత ఈ విషయభోగములని చెప్పబడేటువంటి విషయభోగములకు నిలయమైనటువంటి ఈ అంధకారం, గృహం అనేటువంటిది, ఇల్లు అనేటువంటిది అంధకూపం, ఒక చీకటి, ఏమి వెలుతురు లేదు, నీళ్లు లేవు,
అలాంటి లోతైన బావి లాంటిది అంధకూపం. చూడండి, గృహం అనేటువంటిది అది చక్కగా ఆధ్యాత్మిక ఉన్నతికి ఉపయోగించుకోకపోతే గృహస్థుడికి గృహము బంధము కాదు నిజముగా. ఎందుకు మరి ఇట్లా చెప్తున్నాడంటే గృహముకి ముఖ్యత్వం ఇచ్చి ఇంకా ఇల్లు వాకిలి పిల్లలు బిడ్డలు ఆస్తులు పాస్తులు మరణించు వరకు ఇవే చింతిస్తూ ఉంటాడు. ఇదేదో సత్యం అనుకుంటాడు. చూడండి, ఆ భావన పోవాలి. కానీ అక్కడ ఉండే ఆ గృహంలో ఉండే గృహస్థుడుగా తను బ్రహ్మజ్ఞానమును పరాభక్తిని పొందవచ్చు. ఉపయోగించుకుంటే అది చక్కటి స్థానం, ఉపయోగించుకోకపోతే అంధకూపం. అప్పుడు ఏం చేయాలంట? ఇది నాకు అంధకూపము కాకూడదు, ఇది నాకు ప్రయోజనకారిగాను ఉపయోగకారిగాను ఉండాలి, దీంట్లో నేను ఎదగాలి, నాతో పాటుగా నా భార్య ఇద్దరము కూడా సహధర్మచారిణిగా ఉన్నటువంటి తను ఇద్దరము ఒకళ్ళకొకళ్ళకు సహకరించుకుంటూ ఆధ్యాత్మికముగా పెరగాలి, ఎదగాలి. చూడండి, ఇది కుటుంబము భార్యాభర్తల యొక్క ఈ దాంపత్యం యొక్క ముఖ్యత్వం ఇది. ఆ సమయంలో పిల్లలు పుడతారు. పిల్లలు కూడా వేద సంతతి పిల్లలు పుట్టాలి. వేదమును గౌరవించేటువంటి, సనాతన ధర్మమును గౌరవించేటువంటి, వాటికి ముఖ్యత్వం ఇచ్చి పాటించేటువంటి పిల్లలు కావాలండి. స్వామి వివేకానందులు వారు చెప్తారు, which child is not born out of the prayers of the parents, that child becomes a burden on the earth. ప్రార్థన మూలముగా వేద సంతతి కావాలి, సత్సంతతి కావాలి అని పిల్లవాడు భార్య కన్సీవ్ అవ్వటానికి ముందే అక్కడ ప్రీనేటల్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఉండాలండి. ఆ విషయమే చెప్పబోతారు. ప్రహ్లాదుడు జన్మ గురించి తనే చెప్తాడు తర్వాత. తనకెట్లా ఈ విషయాలు ఇంత తెలిసిందంటే, కాబట్టి ప్రీనేటల్ కోర్స్ కావాలి. అమ్మ గర్భములో ఒక జీవుడు ప్రవేశించడానికి ముందే ఆ సంస్కారములు కావాలి. గర్భాధానం, పుంసవనం, శ్రీమంతం, ఇవన్నీ కూడా ఎందుకంటే ఆ లోపల వచ్చే జీవుడికి చక్కటి ఒక వసతి అయినటువంటి స్థానం కల్పించి ఆ జీవుడు ముక్తి పొందేందుకు ఈ తల్లిదండ్రులు ఉపయోగపడాలి. వీళ్ళకే ముక్తి అంటే ఏమిటో తెలియలేదు, వీళ్ళే భోగలాలసులైపోయినారు. ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్లో ఇట్లా పడిపోయి కొట్టుకుపోతున్నారు. కాబట్టి అంధకూపం అంటున్నాడు. మరి అప్పుడు ఏమిటి? మెజారిటీ అట్లాగే స్వామి ఉన్నారు లోకంలో. మీరు మాత్రం పొద్దున్నే మాకు ఈ భాగవతం చెప్పి ఇట్లాంటివన్నీ వినిపిస్తున్నారు. లోకం చూడండి ఎట్లా పోతుంటే, లోకం పోతుందబ్బా, అట్లాగే పోతుంది, పరిగెడుతుంటారు. అజ్ఞానులు కదా, ఎట్లా అంటే వాళ్ళు అంధకారంలో గుడ్డివాళ్ళ వెనక గుడ్డివాళ్ళు ఫాలో అయిపోతున్నట్లుగా పోతుంటారు. ఉపనిషత్తు చెప్తుంది ఆ మాట. అప్పుడు ఏం చేయాలంటే వనం గతో, వనం అంటే ఇక్కడండి వనం తోట, అడవి, అది కూడా ఒక అర్థం. మరి ఇప్పుడు అడవికి వెళ్ళటానికి వీలవుతుంది అందరికీ. వనం అంటే ఏంటంటే వానప్రస్థ జీవితం. మరి వానప్రస్థ జీవితం 50 ఏళ్ళ తర్వాత కదా. అది కాదు అర్థం ఇక్కడ. వనం అంటే ఇంకొక ధాతు అర్థం ఏముందంటే వననీయం, భజనీయం. వనం గత అంటే సత్సంగమునకు పోయి అర్థం. ఇక్కడ అలా తీసుకోవాలి మనం. సత్సంగమునకు పోయి సాధు మహాపురుషుల యొక్క సాంగత్యములో ఉంటూ నువ్వు ఈ గృహాన్ని అంధకూపం చేసుకోకు, చక్కటి ఆశ్రమం చేసుకో. గృహస్థ ఆశ్రమం ఏది ఆశ్రయించి నువ్వు మోక్ష సాధనకు కూడా అది ఉపయోగించుకుంటావు. కాబట్టి ఈ గృహస్థ ఆశ్రమము వదిలిపెట్టేసి నేను వేరేదో ఆశ్రమానికి వెళతానంటే ఈ శ్రమం చాలదని అక్కడికి వెళ్ళి ఇంకా శ్రమ పడతాడుట.
బాగా అర్థం చేసుకోండి. ఆశ్రమాలు దర్శించకూడదు, ఆశ్రమాలకు పోకూడదని కాదు. వెళ్ళచ్చు, అక్కడ కొంచెం రోజులు ఉండి నమస్కారం పెట్టి ఏదో సాధన చేసి వస్తాం. కానీ ఆశ్రమాలలో కూడా సమస్యలు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నువ్వే నీ మనస్సును తీసుకొని అక్కడికి వెళతావు. కాబట్టి ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరూ శాంతిగా ఉన్నారు, చక్కగా ఉన్నారని అనుకోకండి, భ్రమ బయట నుంచి. కాబట్టి నువ్వు ఎక్కడున్నా కూడా నువ్వు ఉండే చోటు ఆశ్రమం చేసుకో. ఆశ్రమం అంటే ఆశ్రయించే వస్తువు. దేని నువ్వు ఆశ్రయించి ఉంటే అక్కడ చుట్టూ పరిస్థితులు అట్లా ఉన్నా కూడా గృహముని ఆశ్రమముగా పెట్టుకో. నీ గృహంలో నియమముగా నువ్వు పొద్దుటి నుంచి రాత్రి వరకు నీ అనుష్ఠానమును, నీ సాధనను నువ్వు చేస్తుండు. చుట్టూ ఉన్న ఆ బంధువులు, కుటుంబ సభ్యులను అందరినీ దైవస్వరూపులుగా భావిస్తూ ఉండు. ఎవరిని ద్వేషించకు, ఎవరితోటి పోట్లాటలు మాట్లాటలు పెట్టుకోకు. ఎక్కువ అవసరం లేని వాటన్నిటిలోనూ ఈడుపడకు. అవసరం లేనటువంటి వాట్సాప్లను పంపించకు. పొద్దునే లేచి జపమాల పట్టుకుంటాడో లేదో, స్వామికి మొదల్లో పూజ చేస్తాడో లేదో, అది ఎప్పుడో లేటుగా చేస్తాడు, 10ంటికో 11ంటికో. కానీ పొద్దున్నే ఆ సెల్ ఫోన్ చూసి ఆ వాట్సాప్లన్నిటికీ బదులిస్తూ అవసరం లేని అందరికీ ఫార్వర్డ్ చేస్తూ, ఇది పెద్ద డిసీజ్ అండి. మిమ్మల్ని మీరు రక్షించుకోండి. ఫోన్ ఉన్నది ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకే, కానీ అది లేకపోతే మనకు పెద్ద నష్టమును కలిగిస్తుంది. చాలామంది ఇప్పుడు ఇంతకుముందు టీవీ ధ్యాసలు పడిపోయి చాలామంది పెద్దవాళ్ళు ముఖ్యముగా పాడైపోయినారు, వాళ్ళ మనసులు పాడైపోయినాయి. ఇప్పుడు సెల్ ఫోన్ పెట్టుకొని అందరికీ పెద్ద బాధ కలిగించేటువంటి ఒక వస్తువు అది. కాబట్టి వనమునకు వెళ్ళాలంటాడు. వెళితే ఏమవుతుంటే సత్సంగమునకు వెళ్ళు అని అర్థం. వెళితే అక్కడ హరి గురించి చెప్తారు, శ్రీమన్నారాయణ గురించి చెప్తారు, ఆధ్యాత్మిక విషయాలు చెప్తారు, మాట్లాడతారు. అందుకని ఆధ్యాత్మిక విషయాల కోసం ఆశ్రమమునకు వెళ్ళి అక్కడ ఉండిపోతాను, అక్కడ బాగుంది అని అనుకోవద్దు. నువ్వు ఎక్కడున్నావో నీ మనస్సుని లోపల చక్కగా అలా ప్రశాంతముగా పెట్టుకోవడం నేర్చుకోవాలి. కాబట్టి వేర్ ఎవర్ యు గో యువర్ మైండ్ ఈజ్ విత్ యూ. అంద మైండ్ని కదా క్యారీ చేసుకుని వెళ్తాం. కాబట్టి వేర్ ఎవర్ యు ఆర్, వాట్ ఎవర్ యు ఆర్, వెన్ ఎవర్ యు ఆర్, యు మైండ్ యువర్ మైండ్. నీ మైండ్ని మైండ్ చేయి. మనస్సు యొక్క స్థితి ఎట్లా ఉన్నది, రియాక్టింగ్ మైండా, నాన్ రియాక్టింగ్ మైండ్గా ఉందా అని. నాన్ రియాక్టింగ్ మైండ్ ఈజ్ కాల్డ్ స్పిరిచువల్ మైండ్. నాన్ రియాక్టింగ్ లైఫ్ స్టైల్ ఈజ్ కాల్డ్ స్పిరిచువల్ లైఫ్ స్టైల్. ఇదే భగవద్గీతలో చెప్పింది కర్మయోగములో. సమత్వం యోగ ఉచిత అంటే అర్థం అదండి. కాబట్టి ఇక్కడ తండ్రిగా అడిగిన ప్రశ్నకు ప్రహ్లాదుడు సమాధానం ఇట్లా చెప్పాడు. ఆ శ్రీహరిని పొందటమే, సత్సంగమునకు వెళ్ళి సాధువుల యొక్క సేవ చేస్తూ ఆ విషయములను వింటూ, ఆధ్యాత్మిక విషయములను వింటూ ఆ శ్రీహరినే శరణు పొందాలి. ఇదే వారికి క్షేమమును కలిగించేటువంటిదని నా అభిప్రాయము. ఇది ఇంతకంటే ఉత్తమమైనటువంటిది మరొక టీచింగ్ ఏమీ లేదు. ప్రతి ఒక్కడూ ఇది ప్రయత్నం చేయాలన్నాడు. అనంగానే హిరణ్యకశిపుకు వచ్చింది భయంకరమైన కోపం. చాలా కోపం వచ్చేసి, ఎవరు నా పిల్లవాడి బుద్ధిని ఇట్లా చెడగొట్టారు, వీడేంటి ఇట్లా మాట్లాడుతున్నాడు, గురువుల రూపంలో ఉండి నాకే వీళ్ళు మోసం చేస్తున్నారని చెప్పి కోపగించుకొని వెంటనే ఆ చండామర్కుల్ని ఇక్కడికి రండి అన్నారు. అని చెప్పి, ఏంటి స్వామి పిల్లవాడు ఇట్లా మాట్లాడుతున్నాడు అని చెప్పి అడగండి వాడిని, ఏంటి మీరా నేర్పించారు ఇట్లా అంటే, అప్పుడు వాళ్ళు పక్కకి కొంచెం, బాబు ఇక్కడ రా, ఏంటి మాట్లాడుతున్నావు, వత్స ప్రహ్లాద భద్రం తే, ఓ ప్రహ్లాద నీకు మంగళము కలుగుగాక బాబు, ఎందుకురా ఇట్లా మాట్లాడుతున్నావు, మా పోస్టులన్నీ ఊస్ట్ అయిపోతాయిరా, మా ఉద్యోగం పోతుంది,
మీ నాన్నగారికి కోపం వచ్చిందంటే మేము భస్మం అయిపోతాం. అందుకని నిజం చెప్పు. సత్యం కథయమామృష, అబద్ధం చెప్పకో, నిజం చెప్పు. ఏమిటి? బాలానతి కుతస్తుభ్యమేష బుద్ధి విపర్యయ. ఇట్లాంటి తప్పుడు బుద్ధి, కుబుద్ధి, నీ బుద్ధి ఇట్లా చెడిపోయిందేంటి? ఎవరు చెప్పారు నీకు? మేము ఒక్కరోజు ఇవన్నీ నీకు మాట్లాడి చెప్పనే లేదే. నీకు ఎక్కడి నుంచి ఆ గురుకులంలో ఉన్న పిల్లలు ఎవరైనా అసత్యం చెప్పు. ఈ పిల్లలకి ఎవ్వరికి కూడా ఆశ్రమంలో ఇట్లాంటి మాటలు రావే, తెలియదు. ఇట్లాంటి చెడు బుద్ధి నీకు ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగారు. అడిగితే నీ చెడు బుద్ధి మీ నాన్నగారికి శత్రువైనటువంటి ఆ శ్రీహరిని ఆరాధించాలంటావేంటి నువ్వు? ఇది చెడు బుద్ధి కదా. నీకు ఎవరైనా శత్రువులు వచ్చి నేర్పించారా, లేక నీ అంతటా నీకే ఈ మనసులో కలిగిందా ఇట్లా? ఆశ్చర్యమే. నువ్వు ఇట్లా ఉంటే మీ నాన్న తల్లిదండ్రులకి, నీ అసుర వంశం మొత్తానికి చాలా దుఃఖం ఏర్పడుతుంది, అమంగళం ఏర్పడుతుంది. కాబట్టి నువ్వు చెప్పు బాబు, ఏమిటి సత్యం, నిజం చెప్పు అన్నారు. అంటే ప్రహ్లాద ఉవాచ, మొదట భగవంతుడికి నమస్కారం చేస్తాడు ఒక శ్లోకంలో. ఏ భేదభావము లేనటువంటి సర్వవ్యాపి అయినటువంటి ఆ భగవంతుడికి, మాయాధీశుడైన భగవంతుడికి నమస్కారం చేసి తర్వాత ఈ నేను నువ్వు అనేది వేరు భావం, భేదబుద్ధి, దీనివలన అవివేకము, ఈ అవివేకం వలన అజ్ఞానము మానవుల్లో ఉన్నది. కానీ ఎప్పుడైతే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుందో ఆ దుష్టమైనటువంటి భేదబుద్ధి పోతుంది. డైవర్సిటీని చూడటం, భేదమును చూడటం అనేటువంటి బుద్ధి పోతుంది. ఎప్పుడంటే ఆ భగవంతుడు అనుగ్రహం కలిగితే. కాబట్టి అవివేకం పోవాలంటే భేదబుద్ధి పోవాలంటే అవివేకం పోవాలి, అవివేకం పోవాలంటే అనుగ్రహం కావాలి. ఆ అనుగ్రహము భగవంతుడి దగ్గర నుంచి వస్తుంది అని చెప్పి మీరు అడుగుతున్నారు కదా, నా బుద్ధిని బయట వాళ్ళు ఎవరు చెడగొట్టలేదు, తర్వాత నా బుద్ధిని ఆ భగవంతుడే చెడగొట్టాడు, ఆయనే చెడగొట్టాడు. మీకు అర్థమేంటి చెప్పాలంటే ఆ బుద్ధి తనకి తానే చెడిపోయింది అని చెప్పి జోకుగా చెప్తున్నాడు. నా బుద్ధిని ఎవరు చెడగొట్టలేదు, ఆ భగవంతుడే చెడగొట్టాడు, లేకపోతే మీరు అడిగినట్టు తనకి తానే చెడిపోయింది అని చెప్పి తర్వాత ఒక ఉదాహరణ చెప్తున్నాడు. నేను కొంతసేపు ముందే చెప్పాను మీకు. గురువుగారు వినండి. ఇనుపు ముక్కలు అయస్కాంతము యొక్క సన్నిధి మాత్రమే అవన్నీ కదులుతాయి, ఆకర్షించబడతాయి. అదే విధముగా నా మనస్సు ఆ చక్రపాణి భగవంతుడు శ్రీహరి సన్నిధి మాత్రమే, నేను ఆయన లోపల ఉన్నాడు, ఆయన సన్నిధి మాత్రం చేత, అంటే ఆ ఈశ్వరుడి ఇచ్ఛ చేత నా మనస్సంతా భగవత్మయమైపోయినది, అది కరిగిపోయినది, భేదబుద్ధి అంతా పోయింది. కాబట్టి అది ఏంటంటే మీ బుద్ధుల కంటే అది విలక్షణంగా ఉన్నట్లు కనపడుతున్నది. అందుచేత ఆ బుద్ధి తనకి తానే చెడిపోయింది మాస్టర్ గారు అని చెప్పి అన్నాడు. అంటే వాళ్ళకి కోపం వచ్చింది. కోపం వచ్చి దుర్బుద్ధి ఉన్నటువంటి ప్రహ్లాద, ఎక్కడ బెత్తం తీసుకురండి, వీడికి సామదాన భేదములు చాలవు, దండన, వీడిని కొట్టాలి, కొంచెం బెత్తంతో 4 దెబ్బలు వేస్తే కానీ దారికి రాడని చెప్పి వేస్తారా? హిరణ్యకశిపుడి పిల్లవాడు రాజు భయపెట్టడానికి పిల్లవాడిని బెత్తం తీసుకురండి అని చెప్పి చేస్తూ బెదిరిస్తూ ఒక శ్లోకం చెప్తున్నారు చూడండి. దైతేయ చందనవనే జాతోయం కంటకద్రుమః. ఈ దైత్యులు
అసురులు అనేటువంటి ఈ ఆ, చందనము తోట యందు ఈ అసురులు అందరూ కూడా వీళ్ళు చందనము గంధము తోటట వీళ్ళందరూ. అటువంటి గంధము తోటలో ఒక ముళ్ళ చెట్టులాగా నువ్వు పుట్టావు. చూడండి, వాళ్ళందరూ గంధము చెట్టుట, ఈ ప్రహ్లాదుడు ముళ్ళ చెట్టుట. ఈ ముళ్ళ చెట్టు ఒక్కటి ఏం చేస్తున్నదంటే ఈ గంధపు చెట్లన్నిటిని నరకాలని చెప్పి ఆ శ్రీహరి నిన్ను ఆయన యొక్క కత్తి పిడిలాగా నిన్ను పెట్టుకొని ఇలా మాట్లాడిస్తున్నాడు. యన్మూలోన్మూల పరశోర్విష్ట్రో విష్ణోరాలయితో అర్భక, అలా బెదిరించారు, చెప్పారు. చూశారా? అందుకనే ఈ లోకంలో ఈ భోగల ఆలసులందరికీ కూడా ఈ భక్తులు, ఈ వైరాగ్యము, ఆధ్యాత్మం అంటే వాళ్ళకి నచ్చదు. వాళ్ళ వాసన వాళ్ళకి నచ్చుతుంది, వాళ్ళ పనులు వాళ్ళకి నచ్చుతాయి. ఇదేమిటి ఇంత ఈ వయసులో ఏంటి భగవద్గీత వినటం, ఈ వయసులో ఏంటి భాగవతం వినటం? ప్రహ్లాదుడు చెప్తాడు, తర్వాత ఉపదేశంలో వస్తుంది, ఈ వయస్సు ఆ వయస్సు అనకు. వాళ్ళందరూ అట్లా అనుకుంటుంటారు. నీకేం కష్టం వచ్చిందని ఇప్పుడు ఇంత వైరాగ్యం నీకు? ఇంకా ముడి నెరిసిపోయిందా ఏమిటి భగవద్గీత వినటానికి ఇప్పుడు అని చెప్పి చక్కగా సీరియల్స్ చూడొచ్చు, మాల్స్కి వెళ్ళొచ్చు, తిరగచ్చు, ఇవన్నీ చేసుకుంటుండొచ్చు, అందరితోటి చిట్ చాట్ చేయొచ్చు, అలంకరణ చేసుకొని చక్కటి దుస్తులు ధరించుకొని అద్దంలో పదే పదే చూసుకోవచ్చు. ఇట్లా ఉండాల్సింది నువ్వేంటి ఇట్లా? పొద్దున్న లేచిన దగ్గర నుంచి 3 సార్లు పూజలు, భక్తులు, భక్తి పాటలు, రామకోట్లు రాయటాలు, ఇవన్నీ నచ్చవు మామూలు జనాలందరికీ. కాబట్టి ఇలా మాట్లాడతారు. దీనికి రామకృష్ణ పరమహంస ఒక ఉదాహరణ చెప్తారు. ఏమిటంటే ఈ చేపలు పట్టేవాడు ఒకరోజు చేపలు పట్టే ఆ అమ్మాయి, అమ్మేటువంటి ఆవిడే, తిరిగి గ్రామం ఇంటికి వస్తున్నప్పుడు సాయంకాలం వర్షం వచ్చి చీకటి పడిపోయి తన గ్రామానికి వెళ్ళలేక దోవల మధ్యలో ఇంకొక గ్రామంలో ఇంకొకరి వీటిలో తలదాచుకుంది. అప్పుడు అక్కడ నిద్రపోతుంటే ఆ ఇల్లు ఎవరిదంటే ఎవరింట్లో తలదాచుకుంది? అది పూలు అమ్మేటువంటి ఇంకొక ఆవిడ వీటిలో. అక్కడ అన్ని చాలా రకాలైనటువంటి మంచి మంచి మల్లెపూలు, జాజిపూలు అవన్నీ బుట్టల్లో ఉన్నాయి. అక్కడ పడుకుంటే ఈ చేపలు అమ్మే అమ్మాయికి నిద్ర పట్టలేదుట. అప్పుడు ఏం చేసింది? అటు తిరిగి ఇటు తిరిగి కొంచెం కొంచెం ఆ చేపల బుట్టని తీసుకొచ్చి తలకి దగ్గర పక్కన తల పెట్టుకొని పడుకుంటే ఆ చేపల వాసనకి నిద్రపోయింది. చూసారా? ఇట్లానే లోకంలో వాసనలు. కాబట్టి ఏది చెడు వాసన, ఏది మంచి వాసన అనేది తెలియాలి కదా. సంస్కారం, వాసన అంటే సంస్కారం. ఇలా వీళ్ళు తిట్టుతున్నారు ఆ పిల్లవాడిని, ప్రహ్లాదుడిని. ఆ తర్వాత మరలా సరి ఆయన పిల్లవాడితో హిరణ్యకశిపుడు చెప్పి, మేము వీడిని సరి చేస్తామండి, మీరేం బాధపడద్దు, పిల్లవాడేదో తెలియక ఇట్లా వాగుతున్నాడు, వీడికి మరలా మేము తీసుకుపోయి ఈ ధర్మ అర్థ కామములను గురించి వాటిని బాగా నేర్పిస్తాం వీడికి అని చెప్పి పిల్లవాడిని తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత మరలా కొన్ని నెలలు చదివాడు. చదివిన తర్వాత మరలా హాలిడేస్ వచ్చినాయి. ఓకే, అక్కడ ఇంటికి వస్తే వాళ్ళమ్మ చక్కగా అలంకారం చేసి వాడికి చక్కటి దుస్తులు వేసి వాడిని నాన్నగారి దగ్గరికి నమస్కారం చేయి బాబు అని చెప్పి పంపిస్తే ఆ పిల్లవాడు బుడతాడు టకటకటకనే పరిగెట్టుకుంటూ నాన్నగారి దగ్గరికి, నాన్నగారు మళ్ళా మాకు హాలిడేస్ ఇచ్చారు, వచ్చానన్నాడు. అప్పుడు ఆయన మరలా కూడా దగ్గరికి తీసుకొని ఆ పిల్లవాడిని ఓకే నమస్కారం చేసిన పిల్లవాడిని ఎత్తుకొని 2 చేతులతోటి కౌగిలించుకొని ఆనందముతోటి వాడి నుదురు మీద ముద్దు పెట్టి ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. వీడు మారిపోయి ఉంటాడు ఇప్పుడు. చాలా వినయంగా ఉండేవాడు. తండ్రి మీద ఎప్పుడు కూడా భక్తి శ్రద్ధలతో ఉండేవాడు. ఆ కళ్ళల్లో ఆనంద కన్నీరు వచ్చిందిట. ఎవరికి? హిరణ్యకశిపుకి. ఎందుకు? పిల్లవాడు కాదు, అది శ్రీహరి రూపమే. ఈ హిరణ్యకశిపు కూడా ఒక జన్మలో ఒక శ్రీహరితోటి సంగం ఉన్నవాడే కదా. చూడండి, అందుకని మనందరికీ లోపల
నాకు ప్రేమ కావాలి, ప్రేమ కావాలి, నన్ను ప్రేమగా చూడండి అని ఎందుకు అనిపిస్తుందంటే మనమందరం ప్రేమ స్వరూపులం కాబట్టి. ఇది అర్థం చేసుకోవాలి. అందుకని ప్రేమ కావాలని అనద్దు, ప్రేమని ఇవ్వు. ఓకే, ప్రేమని ఇవ్వు. ప్రేమ తనంతట తానే నీకు వస్తుంది. నువ్వు ఎంత ఇస్తావో నీకు అంత దొరుకుతుంది. కాబట్టి నువ్వు కోపాన్ని ఇస్తే అందరూ నీ మీద కోపించుకుంటారు. నువ్వు ప్రేమనిస్తే అందరూ ప్రేమిస్తారు. నువ్వు దయ చూపిస్తే అందరూ దయ చూపిస్తారు. కాబట్టి మరి ఎవరైనా నీ మీద కోపించుకుంటే నీకు నచ్చుతుందా? వ్యాసుల వారు ధర్మం గురించి చెప్పేటప్పుడు ఒక సులభంగా చెప్పారు. ఏది ఎవరు నీకు చేస్తే అది నీకు నచ్చదో, నిన్ను మోసగిచ్చారు నచ్చదు, నిన్ను ద్వేషించారు నచ్చదు, నిన్ను తిట్టారు నచ్చదు, నిన్ను మీద కోపించుకున్నారు నచ్చదు, నిన్ను చంపడానికి కొట్టడానికి వచ్చారు నచ్చదు. ఎవరు ఏది చేస్తే నీకు నచ్చదో అది నీవు ఇతరులకు చేయకు, అంతే. ఇదే ధర్మం. పెద్దగా కష్టపడి ధర్మశాస్త్రం చదివి అంతా తెలుసుకోవాలని ఎక్కర్లేదు. ఇది అర్థమైతే చాలన్నారు. చూడండి ఎంత సులభంగా చెప్పారు. కాబట్టి అప్పుడు మరలా కూడా హిరణ్యకశిపుడు అడుగుతున్నాడు పిల్లవాడిని. ఆనందం వచ్చింది. ఎందుకంటే లోపల ఉన్నది అంతరాత్మ ఒకటే కదా. అంత భక్తితో ఉన్నటువంటి ఆ పిల్లవాడిని చూస్తే ఆనందం వేసి కౌగిలించుకుంటున్నాడు. కళ్ళలో కన్నీరు వచ్చి ఆ కన్నీళ్ళు అతడి తల మీద పడి ఆశీర్వదిస్తున్నాడు. ఏమంటున్నాడు? ప్రహ్లాదాసుచ్యతాం తాత స్వధీతం కించదుత్తమం కాళేనైతావతాయుష్మన్ ఆయుష్మన్ చిరంజీవి అని ఆ శక్తిమంతుడైనటువంటి పరమభక్తుడే హిరణ్యకశిపుడు కూడా. అట్లాంటి తండ్రి, అంత తపస్సంపన్నుడైనటువంటి తండ్రి ఆశీర్వదించినప్పుడు ఆయుష్మాన్ భవ అని వాడు ఎట్లా చచ్చిపోతాడు? ఎన్ని ఆపదలు నువ్వు ఇచ్చినాను, కలిగించినాను, కష్టాలు కలిగించినాను కూడా ప్రహ్లాదుడిని తాకలేదు కదా. ఎందుకంటే తండ్రి యొక్క చూడండి ఆశీర్వదించాడు, ఆయుష్మాన్ భవ అని చెప్పి. మరలా నేను అడుగుతున్నాను, బాబు చదువంతా అయిందా? చాలా రోజులుగా ఇప్పుడు గురుకులంలో చదివొచ్చావు కదా, అక్కడ వల్లించిన పాఠాలలో ఏది నీకు మరలా చాలా నచ్చినటువంటి ఒక పాఠం చెప్పు, అది అప్పచెప్పు నాకు అని అడిగాడు. ఉత్తమమైనటువంటిది చెప్పమన్నాడు. పర్వాలేదే, నాన్నగారికి మరలా వినాలని అనిపించింది, కానీ నాన్నగారికి చెప్పేంత అర్హత నాకుందా ఏమిటి అన్నాడు. కానీ పాపం బాలుడు కదా, లోపల నుంచి సరే నాన్నగారు అడిగారు కాబట్టి సమాధానం చెప్పాలి. ప్రహ్లాద ఉవాచ శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మనివేదనం. ప్రహ్లాదుడి యొక్క అత్యంత ఉత్తమమైనటువంటి ఒక ఉపదేశం, టీచింగ్, నవవిధా భక్తి. శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మనివేదనం అనే ఈ 9 రకాలైనటువంటి మార్గముల మూలముగా భక్తి స్టెప్స్. ఓకే, వీటికి అర్థం చెప్పక్కర్లేదు, మీకు అందరికీ అర్థమైపోయి ఉంటుంది. మొదట శ్రవణం చేయాలి భగవంతుడి గురించి, తర్వాత ఆయన గురించి కీర్తనం చేయాలి, ఆ విష్ణువునే స్మరిస్తూ ఉండాలి, ఆయన పాదసేవనే చేస్తూ ఉండాలి, ఆయనకే అర్చన చేయాలి, ఆయనకే నమస్కారాలు చేయాలి, ఆయనకే దాసుడుగా దాస్యభావంతోటి సేవ చేయి. ఈ లోకములో కనపడేవన్నీ శ్రీహరి రూపాలని నీ యొక్క సఖుడుగా మిత్రుడుగా ననుకో, అలాగే నిన్ను నువ్వు ఆయనకి సమర్పించు అనేటువంటి 9 రకాలైనటువంటి నవవిధా భక్తి మెట్లను చూపించి చెప్తాడు. ఏదో ఒకటి మూలముగా కూడా నువ్వు ఆ భగవంతుణ్ణి చేరుకోవచ్చు. నీకు ఏది చక్కగా సులభముగా ఉంటుందో, లేక అన్నిటినీ పాటించు అని చెప్పి, ఇదే ఇట్లా సమర్పించడమే ఇదే ఉత్తమమైన ఒక చదువు, అధ్యయనమని నా అభిప్రాయము. ఈ రోజులో మనకేమిటండి?
మన పిల్లలకి ఏమిటండి ఉత్తమమైన చదువు ఏమిటి? ఐఐటి, ఐటీ, ఐటీ ప్రొఫెషనల్ అవ్వాలి, సాఫ్టీ. అందరూ అక్కడ ఏమిటో రాత్రులు పగలు అనేది లేకుండా 24 గంటలు ఆ కంప్యూటర్లు చూసుకుంటూ సరే. డబ్బులు వయస్సుకు మీరి అవసరానికి మీరి వచ్చేటువంటి ఆ డబ్బులు సుఖాలు ఏం చేస్తాడు? ఇంకా భోగబుద్ధిలోనే అవుతూ ఉంటాడు. ఎప్పుడు ఆధ్యాత్మికంగా వస్తాడు? ఎవరైనా తల్లిదండ్రులు సంస్కారం మొదట్లోంచి చెప్పి నేర్పించి ఉంటే, వాడు ఇంతకుముందు ఏదైనా పూర్వజన్మలో సాధన చేసి ఉంటే వాడికి భాగ్యం కలిగితే ఇటువైపుకి తిరుగుతాడు. అందుకని డబ్బులు సంపాదించుకోవడం తప్పు కాదు, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉండటం తప్పు కాదు. కానీ అదే జీవిత గమ్యం పరమావిధ అని చెప్పి ఈ ఆధ్యాత్మిక విషయాలను వినటం, సత్సంగానికి వెళ్ళటాన్ని మాత్రం పోస్ట్పోన్ చేస్తారు. ఎంతవరకంటే ఇంకా ఒళ్ళు ముసలితనం వచ్చి 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చి అప్పుడు కూడా చేయరండి. ఈలోపు బాగా అహంకారం పెరిగిపోతుంది కదా. ఈలోపు పాస్తులు, ప్రొఫెషన్స్, బిజినెస్లు, షేర్ మార్కెట్లు ఇవే చూసుకోవటం, ఇళ్ళ మీద ఇళ్ళు కట్టడం, అப்புறம் ఫామ్ హౌస్లు వెచ్చుకోవటం, ఊళ్ళు తిరగటం, సుఖాలు అనుభవించటం, ఇలాగే కుటుంబము, పిల్లలు, చెల్లెలు, మనవాళ్ళు, మనవరాళ్ళు, ఊర్లు రావటాలు పోవటాలు, ఇది తోటే జరిగిపోతుంది. అన్నీ ఉంటాయండి, మనశ్శాంతి ఉండదు చివరికి. అందుకని ఆ ప్రహ్లాదుడు ఒక శ్లోకంలో చెప్పినట్టు 50 ఏళ్ళు 40 ఏళ్ళు దాటంగానే వానప్రస్థుడు లాంటి జీవితాన్ని గడపడం మొదలుపెట్టి, తర్వాత నువ్వు ఎక్కడున్నానో ఆ ఇంట్లోనే అక్కడే ఉంటూ, ఆ దుస్తులలోనే ఉంటూ, ఆ బట్టలలోనే సన్యాసిగా జీవించాలి. సన్యాసం అనేటువంటిది దేహన్యాస ఏవ సన్యాస నా కాషాయవాసస. శంకరరు చెప్తారు, కాషాయ బట్టలు వేసుకోవడం సన్యాసం కాదు, దేహము నాను కాదు, నాహం దేహం, దేహం నాను కాదు. అప్పుడు నేను ఎవరిని? కోహం సోహం. ఈ 3 మాటలేనండి రమణ మహర్షుల వారి యొక్క ఉపదేశం. నేనెవరను? నేను దేహమును కాదు, అప్పుడు నేను ఎవరును? నేను ఆ పరమాత్మ ఆత్మస్వరూపమును. ఇలా చక్కటి ఉపదేశం చెప్పంగానే హిరణ్యకశిపుకు వచ్చింది చూడండి కోపం. పోయినసారే అంత కోపం వచ్చింది, ఇప్పుడు వచ్చిన కోపంలో ఆ పిల్లవాడిని తొడ మీద నుంచి నెట్టి కిందకి విసిరేసి వెంటనే ఏ బ్రహ్మబంధో, బ్రాహ్మణులని చెప్పి గురువులుగా ఉన్నటువంటి వాళ్ళు మిమ్మల్ని బ్రాహ్మణులుగా పిలవకూడదు, మీరు మిమ్మల్ని బ్రహ్మబంధు అనే పిలవాలి. వేరే మీ ఏ కేటగిరీలో మిమ్మల్ని చేర్చడానికి వీలు లేదు. బ్రహ్మబంధో కిమే తత్తే విపక్షం శ్రతయా సత అసారం గ్రాహితో బాల మామనాదృత్య దుర్మతే. ఏ దుర్మతి, దుర్బుద్ధునటువంటి వాళ్ళే ఏంటి? నా శత్రువుకి మీరు నాకు తెలియకుండా సహాయం చేస్తున్నారు. శత్రుపక్షంలో ఉండి నా దగ్గర పనిచేస్తున్నట్టుగా ఇక్కడ నాటకం ఆడుతున్నారు. నా మాటను కాదని ఈ పిల్లవాడికి ఇలాంటి సారం లేని చదువుని నేర్పిస్తారు అని చెప్పి తిట్టు అని తిడుతున్నాడు. వీళ్ళు వణికిపోతున్నారు, భయపడిపోయి వణికిపోయి ఆ తర్వాత గురుపుత్రులు చెప్పారు, స్వామి అంత కోపపడకండి మా మీద. గురుపుత్ర ఉవాచ నమత్ప్రణీతం నపరప్రణీతం సుతో వదత్యేష తవేంద్రశత్రో నైసర్గికీయం మతిరస్య రాజన్ నియచ్చమన్యుం కదదాస్మహమానః. ఓ రాజా, కోపగించుకోండి, శాంతపడండి. నేను బోధించలేదు, నా సోదరుడు కూడా బోధించలేదు. వీడికి సహజముగానే ఈ లోపల ఇట్లాంటి భావన ఉంది స్వామి, మమ్మల్ని ఏం చేయమంటారు? మీ శత్రువైనటువంటి ఆ ఇంద్రుడు, ఇంద్రశత్రు ఏదో మాయ కల్పించి ఈ పిల్లవాడి హృదయంలో ప్రవేశించి వీడిని ఇట్లా మార్చి మీకే వ్యతిరేకంగా వీడిని తయారు చేయాలని వాళ్ళు చూడండి ఇంటర్నల్ ప్రాబ్లం క్రియేట్ చేయటం అంటారు కదా అని చెప్పి, ఒకవేళ అట్లాగే ఏమైనా నీ శత్రువులైనటువంటి వాళ్ళు ప్లాన్ వేసి చేశారేమో. ఓకే,
వీడికి ఈ బుద్ధి సహజముగానే ఉన్నట్లు ఉంది స్వామి, మేము అక్కడ అసలు ఏమి ఈ మాటలే చెప్పలేదు వీడికి ఇవన్నీ ఎట్లా తెలిసినాయో మాకే అర్థం కావట్లేదు, మాకే కొత్తగా ఉందే అని చెప్పి. కాబట్టి అనగానే అప్పుడు హిరణ్యకశిపు మరలా ప్రహ్లాదుడి దగ్గర అడుగుతున్నాడు, ఏయ్ బుద్ధి లేనివాడ, దుర్మార్గుడ, కులమునకే నువ్వు ఆపదను తెచ్చేటువంటి వాడి, వంశముని నాశనం చేసేటువంటి వాడు, ఇట్లా తిట్టి నీకు ఈ గురువులు బోధించలేదంటున్నారు, నీకు ఇట్లాంటి ఈ బుద్ధి ఎట్లా నీకు అబ్బినది, ఎట్లా వచ్చింది నీకు అని అడుగుతున్నాడు. అప్పుడు ప్రహ్లాదుడు మరలా మాట్లాడటం మొదలుపెట్టి తండ్రి గారితోటి, ప్రహ్లాదబువాచ మతిర్న కృష్ణే పరతస్వతో వా మిథో విబధ్యేత గృహవ్రతానాం అదాంతగోభిర్విషితాం తమిశ్రం పునశ్చర్వితచర్వణానాం. వెంటనే నేరుగా సమాధానం చెప్పకుండా కొన్ని చక్కటి తత్వ విషయములను చెప్తున్నాడు. 1-2 శ్లోకం మాత్రం చూస్తాము, చాలా శ్లోకాలు వస్తాయి. ఎందుకంటే భాగవతం మొత్తములో అత్యంత ఉన్నతమైనటువంటిది చక్కటి విషయము ఈ ప్రహ్లాద ఉపాఖ్యానం చరిత్రం. అందుకని నిదానంగా చూస్తున్నాం. ఏమంటున్నాడంటే, ఈ ఇల్లే వ్రతం ఆల్రెడీ చెప్పాడు కదా, అందకూపం ఇల్లు, గృహం 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 ఇల్లు, ఈ ఇల్లు అనేది ఇదే వ్రతం వాడికి. ఇంకా అంటే వ్రతం అంటే ఇంటి గురించి, వాటి అద్దెలు, వాటి రంగులు వేయటాలు, వాటిని పెంచటాలు, కొనటాలు, అమ్మటాలు, ఇదే వాటిల్లో ఉండే ఈ మనుషులు ఇట్లానే ఉండుటూ ఇంద్రియములలో ఇల్లే వ్రతముగా పెట్టుకుని ఇంద్రియాల వశంలో ఉండేటువంటి ఈ అంధకారముతో నిండేటువంటి సంసార సాగరంలో మరల ప్రవేశిస్తూ కర్మలనే చేస్తూ అవి అనుభవించుటకు మరలా పుడుతూ కర్మ జన్మ కామ కర్మ జన్మ కామ కర్మ జన్మ జన్మ కామ కర్మ ఊంబుటు టూంబు ఊంబు ఇవి ఇట్లా ట్రావెల్ చేస్తూ ఉండేటువంటి లౌకిక బుద్ధి ఉన్నటువంటి మనుషులు ఉన్నారు చూడు, తనంతటి తానుగా కానీ ఇతరుల ద్వారా కానీ లేక ఈ రెండిటి వలన కానీ వాడికి శ్రీకృష్ణుడి మీద మనస్సు భక్తి అంత సులభంగా రాదు. ఎవరికి? ఇల్లే వ్రతముగా పెట్టుకున్నటువంటి వాడికి. భోగపరాయణుడు, ரொம்ப మెటీరియలిస్టిక్ కన్జ్యూమరిస్టిక్ లైఫ్ స్టైల్ ఉన్నవాడికి ఎక్కడ పరమాత్ముడు కృష్ణుడి మీద భక్తి లగ్నమవుతుంది? కాదు. కాబట్టి ఈ లోకంలో ఎలా ఉన్నారంటే వీళ్ళందరూ అంధాహ యథాంధైరుపనీయమానాహ. నేను చెప్పాను కదా, ముండకోపనిషత్తులో వస్తుంది ఇలాంటి వార్తే. ఏంటంటాడంటే వీళ్ళకి బాహ్య ప్రపంచంలోందే ధ్యాస. ఎంతవరకంటే మ్యాక్సిమం మొదట అర్థము కామమండి. ధర్మం కూడా ఎవరికి ఇప్పుడు అంతగా తెలియలేదు. ధర్మము మన వాళ్ళు పురుషార్థాల్లో మొదట్లో పెట్టినా కూడా ధర్మ అర్థ కామ మోక్ష అది ఎవరు ఫాలో అవ్వట్లేదు. ధర్మంగా ఉంటే నువ్వు బతకలేవోయి అని చెప్తాడు మొదటే. ఇంత నీతిగా ఉన్నాడు అంటే నీకు తిండి బట్టలు కూడా దొరకవంటాడు. ధర్మం అనేది అందుకని అదేదో మొదట అర్థం డబ్బులు 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 ఆశ ఆశ డబ్బులు, తర్వాత అవన్నీ అనుభవించు కామం 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 కామం, ఎన్ని రకాలుగా లగ్జరియస్గా అనుభవించాలి అన్ని రకాలుగా ఆలోచిస్తాడు. దుబాయ్లోట సముద్రం లోపల అడుగున హోటల్ కట్టారట. అక్కడికి వెళ్ళి ఒక దోశ తిని రావాలంటే అండి $500 అవుతాయి. వీడి ఒక నెల జీతం కావాలి. మన దేశంలో చెప్పాలంటే ఒక నెల జీతం పెట్టుకుంటే సముద్రం లోపలికి వెళ్ళి దోశ తిని రావచ్చు. ఇదండి. ఎందుకంటే ద టూ మచ్ ద సో కాల్డ్ రిచ్నెస్ వచ్చి అట్లా పర్వర్టెడ్గా అవుతుంది. ఇవన్నీ లగ్జరీ అనుకుంటుంటాడు. కాబట్టి వీళ్ళకి పురుషార్థం ఇంకా ఏది లేదు. కొద్ది రోజుల తర్వాత ఏదో కొంచెం అక్కడ లోకం కోసం భయం కోసం పుణ్యం రావాలని కొంచెం ధర్మం అని కొంచెం దానం అని కొంచెం గుళ్ళకి వెళ్ళటం అని అక్కడక్కడ ఏదో ఇవన్నీ చేస్తుంటాడు. ఎందుకంటే లోపల ఇంకొక పక్క భయం ఉంది కదా,
అట్లా చేస్తాడని ఆ ధర్మం కూడా బాగా తెలుసుకొని అలా అనుసరించే ధర్మం కాదు. బయట బాహ్యమానదేదో కర్మలు, చేష్టలు. ఆ మోక్షం అనే పురుషార్థం వీడికి అసలు జ్ఞాపకమే లేదు, దాని గురించి వీడికి సంబంధమే లేనట్లుగా ఏమవుతుంది, లోకమంతా ఇట్లా పోతుంది కదండి స్వామి అంటాడు. అందుకని గుడ్డి వాళ్ళని ఇక్కడ చెప్తున్నాడు చూడండి. వీళ్ళందరూ ఎలాగంటే గుడ్డివాళ్ళ వెనక గుడ్డివాళ్ళు నడిచిపోతుంటే ఎక్కడ వెళ్తారు, అందరూ పోయి గోయిలో పడతారు. ముండకోపనిషత్తు ఏం చెప్తుందంటే అవిద్యాయామంతరే వర్తమానాః స్వయం ధీరా పండితం మన్యమానాః జంఘన్యమానా పర్యంతి మూఢాః అంధేనైవ నీయమానా యథాంధాః అంటుంది ముండకోపనిషత్తు. ఏమిటి అర్థం అంటే వీళ్ళు ఇట్లా ఉంటూ అనుకుంటారు మాకన్నీ తెలుసు, ఏంటి భాగవతం వినాలా ఏంటి ఇంత డీటెయిల్డ్గా, ఈయనంటే బోరు కొట్టేట్టు చిన్నగా చెప్తున్నారు. ఎందుకంటే వినటానికి సహనం కావాలి, శ్రద్ధ ఉండాలి, రుచి ఉండాలి. లోపల సత్వగుణ మనస్సు లేకపోతే ఈ గంట 10 నిమిషాలు గంటమ్మా వినలేరు. ఆ సత్వగుణం ఉన్న వాళ్ళకి వదలరు, వాళ్ళు వినకుండా ఉండలేరు, అంత రుచిగా ఉంటుంది. అప్పుడు వీళ్ళు గొప్పవాళ్ళు అనుకుంటే మేము పండితులం మాకేం తెలియదు అంటారేంటి, మాకు చదువుకున్నవాళ్ళు మేము పిహెచ్డీలు చేసామంటారు అని చెప్పి మెటీరియలిస్టిక్ అంటే వాళ్ళ వెనక ఈ లోకంలో చూసి మోసం పడి అట్రాక్ట్ అయ్యి అట్లా పోతుంటారు, అందులకు వెనక అందులు వెళుతున్నట్లుగా. అందుకని ఇలా చెప్పి సాధు సంగమం సత్సంగము ఒక మనుషుడికి ఏర్పడకపోతే, ఆ సాధుల యొక్క సేవ, గురు సేవ దొరకకపోతే, గురువు యొక్క ఉపదేశములు వాక్యములను ఇలా ప్రవచనముగా సత్సంగముగా అనేక రోజులు వినకపోతే అటువంటి మనిషికి ఈ భగవంతుడి పాదములు స్మరించేటువంటి అవకాశము, శుద్ధ భక్తి రావటానికి, మోక్షమునకు ప్రయత్నించే ఒక ధ్యాస ఆలోచనే రాదు. ఈ అనర్థాలన్నీ కూడా మనుషుడికి ఏమేమి అనర్థాలు ఉన్నాయో అనర్థాలన్నిటినీ దూరం చేసుకున్నటకు వీడికి భాగ్యం దొరకదు. అప్పుడు కాబట్టి ఆ శ్రీహరి పాదములను మనం, శ్రీహరి పాదములు అంటే మోక్షము, మోక్షం అంటే సాల్వేషన్, లిబరేషన్, జీవన్ముక్తి. అదికి ఇవన్నీ ఏవి బయటవి ప్రయోజనపడవు. కేవలం సాధు సంగమం, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. భజ గోవిందం భజ గోవిందం. సో ఈ రోజుకి ఇక్కడతోటి నిలుపుకుంటాం. ఇంకా చాలా విషయాలు చెప్తాడు ఇలా ఈ భగవాన్ ప్రహ్లాదుడి చరిత్ర వచ్చే సత్సంగంలో విందాం. ఓమానందం 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 సచ్చిదానందం ఓమానందం బ్రహ్మానందం ఓమానందం ఆత్మానందం ఓమానందం కృష్ణానందం ఓమానందం అమృతానందం. ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ. సర్వత్ర గోవిందనామ సంకీర్తనం గోవింద గోవింద. ఓం లోకాః సమస్తాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.